హైవర్స్ ఈ అయ్యా కూతులని ఏం చేయాలో మీరే చెప్పండి. అయ్యవరు దిలీప్ మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చేసి రిటైర్ అయ్యాడు. ఈ మహానుభావుడు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నప్పుడే బోల్డెన్ ఎలిగేషన్స్ ఈయన మీద. సరే మొత్తాన్ని దిగిపోయాడు, కోట్లాస్తుంది. కూతురు పూజా కేత్కరు ఏకంగా మెంటల్ ఇల్నెస్ ఉందని, అంటే మరలా కొంతమంది ఫీల్ అవుతారేమో, సో జర్నలిజం భాషను చెప్తా. మెంటల్ ఇల్నెస్, సైకలాజికల్గా కొన్ని ఇష్యూస్ ఏవో ఉన్నాయట, మానసికంగా కొన్ని సమస్యలు. నెక్స్ట్ ఈ కంటి చూపు సంబంధించి 40% పైగా ఆమెకేదో ఇబ్బంది ఏదో ఉందట. మెడికల్ సర్టిఫికేట్లో మెడికల్ పేరు ధృవీకరించి ఇచ్చారు. సో నా కూతురు ఎలిజిబుల్, ఏది యూపీఎస్సీ ఎగ్జామ్ రాసింది, 821 ర్యాంక్ వచ్చింది, దెన్ దివ్యాంగుల కోటలో నా కూతురికి వచ్చింది కదా కలెక్టరు, సో కరెక్టే, అది ఐఏఎస్ కరెక్ట్గానే వచ్చింది అని అంటాడు. దెన్ ఈ మహాతల్లికి సంబంధించి ఇప్పుడు విషయం ఏంటి, ఈమెకి గతంలో అహ్మద్ నగర్ నుంచి వేరే చోట నుంచి 2 చోట్ల తీసుకుంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అని చెప్పేసి ఒకటి, తర్వాత సమ్ కాలుకి సంబంధించి ఏదో ఇష్యూ అట. వాస్తవానికి 40% పైగా అక్కడ వైకల్యం లాంటిది ఉంటే నీకు ఇస్తారట. ఎస్, నీకు వైకల్యం ఉంది అన్నట్టు. ఆమెకి ఏదో యాక్సిడెంట్ సమ్ ఏదో గాయమైందట, అది జస్ట్ 7 to 8% అనట. దెన్ అది దివ్యాంగుల కేటగిరీ కింద రాదట. ఈ వేలో వేరే ఆసుపత్రిని అప్రోచ్ అయితే వాళ్ళు అసలు ఇవ్వనంటే ఇవ్వమన్నారు. డిజేబిలిటీ ఏమి, నువ్వు బాగానే ఉన్నావు పో అన్నారు. కంటి చూపుకి సంబంధించి, బాడీ కాలుకి సంబంధించి అన్ని కరెక్ట్గానే ఉన్నట్టు, అంటే కరెక్ట్గా ఇస్ నథింగ్ బట్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు. ఆమె చూస్తే అర్థమవుతుంది కొంచెం, లేదు లోపల ఉన్నట్టు, అంటే లోపల మళ్ళీ అనకూడదేమో. అందరిలాగైతే 100% ఫిట్నెస్ అయితే లేదు. సమ్ ఎక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అవి దివ్యాంగుల కేటగిరీ కింద నువ్వు ఎంబీబీఎస్ అంటారు, ఎంబీబీఎస్ అనుకుంటా, డాక్టర్ సీట్ పొందింది. ఎంబీబీఎస్ సీట్ పొందే అర్హత లేదు, కానీ దొంగ సర్టిఫికేట్తో ఎంబీబీఎస్ సీట్ పొందింది. దెన్ యూపీఎస్ ఎగ్జామ్స్ నుంచి అలాగే రాసింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈమె తన వయసుని ఇంకా 1 year తగ్గించినట్టుగా ఇంకో సర్టిఫికేట్ బయటపడింది. సర్టిఫికేట్లన్నీ ఫేకు. ఈ ఏదైతే డిజేబిలిటీ కేటగిరీ కింద ర్యాంక్ సాధించింది, అసలు ఉద్యోగం తెచ్చుకుందో అది ఫేకు. అసలు అనకూడదు, కానీ ఏమనరా బాబు, ఏమని అసలు ఈ ఒక మరల స్పెషల్గా అవి ఫర్నిచర్ ఉండాలి, ఈ ఫెసిలిటీస్ ఉండాలి, ఆ కారు విఐపి ట్రీట్మెంట్, అద్దని ఏదైనా ఓవర్ యాక్షన్ చేస్తుంది మన పూణే జిల్లాలో. ఏదైనా అంటారు చూడండి, అది సర్వత్రా వర్జేత్ అని చెప్పి ఆల్రెడీ దొంగ సర్టిఫికేట్లు, దొంగ ఈ సాక్ష్యాలు సంత చెత్త చెదరలు పెట్టి మొత్తానికి జాబ్ తెచ్చుకుంది, ట్రైనింగ్ ఐఏఎస్గా నడుస్తుంది. అటువంటి మూమెంట్లో ఆ కకృతి, ఆ రంది, ఆ ఆత్రం మొత్తం కలగాలి ఏం చేసింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ బాబు ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు, ఫోన్ స్విచ్ ఆఫ్. ఎందుకో తెలుసా, వాళ్ళు ఆదాయానికి మించి ఆస్తులు ఉండటం ఒకటైతే, ఈ పూణే జిల్లాలో కొన్న 25 ఎకరాల పొలం ఏదో ఉంది, అక్కడ పక్క రైతులతో ఇష్యూస్ ఉంటే వాళ్ళు గన్నుతో బెదిరించింది వాళ్ళ అమ్మ. అసలు ఆ గన్ను ఎక్కడది మీకు అని చెప్పేసి అదొక ఇష్యూ. వెళ్ళిపోయన్నారు. ఈమెకు సంబంధించి మెడికల్ సర్టిఫికేట్లు ఇచ్చినప్పుడు ఆమె కొన్ని అడ్రస్లు మెన్షన్ చేసుకుంటా పోయింది. ఆ అడ్రస్లో అయితే అక్కడ ఇల్లు లేదు, ఏదో కంపెనీ ఉంది, ఆ కంపెనీ తరఫున ఇప్పుడు ఏం వాడుతున్న ఆడి కారు ఉంది. ఈ అమ్మ జీవితం అనకూడదు, కానీ ఏంది సామి ఇది. ఒక ఐఏఎస్ ట్రైనింగ్ ఐఏఎస్ ఆఫీసర్ ఏంటి ఇన్ని మోసాల దెబ్బకిగా. ముస్సోరిలో ఉన్నటువంటి ఈ లాల్ బహదూర్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చూసారా, కలెక్టర్లకు మొత్తం ట్రైనింగ్ ఇచ్చేది. అమ్మ నువ్వు రామ్మ ముందని చెప్పేసి అన్నారు. రేపు జూలై 23వ తారీఖు లోపు ఇప్పుడు ఆమెకు అక్కడ అటెండ్ అవ్వాలి. ఇక్కడ ఇంకెక్కడ విధులుగా ఏమీ లేవు ఇప్పుడు ఆమెకి. నేను మరలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వాళ్ళ అయ్యే చేసినటువంటి అవినీతి పనులు ఏవైతే మొత్తం లెక్కలు తీయండి. వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న గన్ను అసలు ఎక్కడది ఏంటి లెక్కలు తీయండి. ఈమె వచ్చేసి ఇన్ని దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఎంబీఎస్ చదివి యూపీఎస్ ఎగ్జామ్ రాసి ఈ రకం ర్యాంక్ తెచ్చి ఇప్పుడు వచ్చేసి ఈ సర్టిఫికేట్ మరలా జాబ్ ఏంటి. అసలు ఆ రోజు అవును ఇంటర్వ్యూ చేసింది ఎవరు, ఇంటర్వ్యూ దగ్గర అన్ని సర్టిఫికేట్ పరిశీలించారా లేదా, ఇవన్నీ బయటపెట్టండి. లేకపోతే మొన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరుగు పోయింది కదా, ఇప్పుడు యూపీఎస్సీ పరుగు పోవడం కూడా గ్యారెంటీ. నేను మరలా చెప్తున్నాను, ఒక భారతీయుడిగా, ఒక జర్నలిస్టు నేను చెప్తున్నా, నా మాట కట్టుబడి ఉంటా. ఉత్తర భారతదేశం నుంచి చిన్న ఉద్యోగం నుంచి పై స్థాయి ఉద్యోగాల వరకు, అంటే సింపుల్ చెప్పాలంటే ఒక రైల్వేలో చిన్నపాటి ట్రాక్ లైన్ దగ్గర గ్యాంగ్ మీద అంటారు చూసారా, అక్కడి నుంచి ఒక కలెక్టర్ ఐఏఎస్ వరకు ఈ ఉద్యోగాలలో ఎన్ని సక్రమమైనవి అన్నది ఆలోచిస్తే చాలా వరకు అక్రమమే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సరైన అర్హత లేని వాళ్ళు కొంతమంది, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ యొక్క పరపతిని ఉపయోగించి కొంతమంది,
అనకూడదు కానీ ఇంకా వేరే రకరకాల చెత్త చెదరలు బోల్డని. ఎందుకు స్వామి ఈ రకంగా మాతో ఆడుకుంటారు మా సౌత్ ఇండియా వాళ్ళతో? భారతదేశం అంతా ఒకటే కదా, మనమంతా ఒకటే కదా. దాన్ని మేము సౌత్ ఇండియా వాళ్ళు ఎలాగైతే కష్టపడి చదువుతున్నామో, కష్టపడి ఎగ్జామ్స్ రాస్తున్నాం, అలా మీరు కూడా ఉండండి. ఏంది ఇది? ఎక్కడ చూసినా నార్త్ ఇండియా వాళ్ళు ఉంటారు ఉద్యోగులు. ఏంద్ర అయ్యా అంటే ఇదిగో ఈ రకం దొంగ సర్టిఫికేట్లా, ఈ రకంగా అయ్యా బాబు ఒక పరపత ఉపయోగించుకొని జాబులు తెచ్చుకోవటాలా. ఈవెన్ యూపీఎస్సీ తరఫున సెలెక్ట్ అని కూడా మీరు చూడండి. అగ్రకులాల వాళ్ళు ఆ తర్వాత చూసుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మ బాబులు వచ్చేసి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు అంటే వాళ్ళు వీళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. చాలా రేరుగా కష్టపడ్డోళ్ళు ఎక్కడో ఒకళ్ళిద్దరు అలా తగులుతూ ఉంటారు. అవునా కాదు మీరే చెక్ చేసుకోండి. సింపుల్గా క్లోజ్ చేస్తా చూడండి. పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్ అవార్డులు, పద్మవిభూషణ్ అవార్డులు వస్తారా మీరు అందులో కూడా చూడండి. బా పర్ఫెక్ట్ ఎలిజిబుల్కి వచ్చిందని అనుకుంటూ ఉంటాం. అలా ఎంతమంది మీరు తీయండి. పద్మశ్రీ పురస్కారాలు ఒక 100 మందికి ఇచ్చుంటే అందులో హార్డ్ పర్ఫెక్ట్ సూపర్ కరెక్ట్గా ఇచ్చారా అంటే 20 మంది నాకు తెలిసి కరెక్ట్గా మనకు అనిపించేది. ఆ మిగతా 80 మంది ఎవరు ఏంటంటే ఇక మీరు ఆలోచించుకోండి. మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. సిస్టమ్ ఎంత వరస్ట్గా ఉందో చూడండి.